అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు చెప్పే స్టోరీ 100% రియల్ స్టోరీ. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. హిస్టరీలో ఫస్ట్ టైం పోలీసులు కూడా ఒప్పుకున్నారు దెయ్యాలు ఉంటాయని. వాళ్ళ రిపోర్ట్లో రాసుకున్నారు ఇదంతా చేసింది మనుషులు కాదు, ఏదో తెలియని ఒక శక్తి అని. నెట్ఫ్లిక్స్లో దీనిపైన వెరోనికా అని ఒక సినిమా కూడా తీశారు, ఇది రియల్ స్టోరీ అని చెప్పి. కానీ ఆ సినిమాలో కొన్ని చేంజెస్ చేసి డిఫరెంట్గా ఆ స్టోరీని ప్రజెంట్ చేశారు. కానీ ఈరోజు మీకోసం ఈ వీడియోలో దాని ఒరిజినల్ స్టోరీని చెప్పబోతున్నా. జాగ్రత్తగా వినండి. ఈ సంఘటన 1990లో జరిగింది. స్టెఫినా అనే ఒక అమ్మాయి, తనకి 18 ఇయర్స్, ఫ్యామిలీతో కలిసి ఉండేది. వాళ్ళ ఫ్యామిలీలో ఫాదర్, మదర్, బ్రదర్, తనకు ఒక సిస్టర్, మొత్తం 5 మెంబర్స్ ఉండేవాళ్ళు. స్టెఫినాకి 18 ఇయర్స్ వచ్చినప్పుడు ఆ ఇయర్లోనే తను కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి తన బిహేవియర్, ఎవ్రీథింగ్ చాలా విచిత్రంగా, వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. అప్పుడప్పుడు తన తమ్ముడి పైన అటాక్ చేస్తూ ఉండేది. తన తమ్ముడిని ఇలా గుడ్లబ్బకించి ఇలానే చూస్తూ, విచిత్రంగా ఇలా చూస్తూ ఉండేది. ఒకసారి అయితే తన గొంతు పిసికడానికి వెళ్ళింది. ఇలా తన తమ్ముడు గొంతుని ఇలా పిసికేస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆపారు. అంతేకాకుండా వాళ్ళ అపార్ట్మెంట్ గోడలు ఉంటాయి కదా, అవి వుడ్తో తయారు చేసినవి. తన ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్స్ తోటి వాటిని ఇలా గీరుతూ ఉండేది. అలా గీరడం వల్ల తన ఫింగర్స్ కూడా ఊడిపోయేవి, ఇలా ఊడి కిందకు వచ్చేసేవి. నైట్ టైంలో సడన్గా నిద్రలోంచి లేచి ఏడుస్తూ ఉండేది, గట్టిగా అరుస్తూ ఉండేది, పిచ్చి పిచ్చిగా ఏవేవో మాట్లాడుతూ ఉండేది. ఇదంతా చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడేవారు. తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. తనతో మాట్లాడడానికి ప్రయత్నించేవాళ్ళు. ప్రయత్నించినప్పుడు కొద్ది రోజులు అంతా నార్మల్గా ఉండేది తను. కానీ మళ్ళీ తను అదే విధంగా విచిత్రంగా, వింతగా ప్రవర్తిస్తూ ఉండేది. ఇలా అయితే కాదని తనని చాలామంది డాక్టర్స్కి చూపెట్టారు. చూపెట్టిన తర్వాత కూడా తనకి ఎటువంటి ప్రాబ్లం లేదని అందరూ డాక్టర్స్ చెప్పడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం స్పిరిచువల్ అవడంతో చాలామంది ఫాదర్స్కి కూడా తనని తీసుకువెళ్ళి చూపెట్టారు. అక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్ దొరకలేదు. మెల్లిమెల్లిగా తన ఆరోగ్యం పాడవుతూ వచ్చింది. ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ తన రూమ్ని చెక్ చేయడానికి లోపలికి వెళ్ళారు. అలా చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన పుస్తకాలు దొరికాయి. ఆ తర్వాత వాళ్ళకి తెలిసిన నిజం ఏంటంటే, వాళ్ళ కూతురు స్టెఫినా బ్లాక్ మ్యాజిక్ని ప్రాక్టీస్ చేస్తుందని, వాటిని నేర్చుకుంటుందని. అప్పుడప్పుడు తను ఊర్జా బోర్డ్ని యూజ్ చేసి స్పిరిట్స్తో మాట్లాడుతుందని వాళ్ళకి తెలిసింది. ఆ స్పిరిట్స్తో మాట్లాడినప్పుడు అవి తన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు అవి వింత ఆకారాల్లో ఉండేవట. ఆ వింత ఆకారాలు ఫేస్ లేకుండా ఏదో పైనుంచి కింది వరకు ఏదో ఒక గౌన్ వేసినట్టుగా నల్లని ఆకారంలో అవి వాటికి కనిపిస్తూ ఉండేవి. నైట్ టైమ్స్లో స్టెఫినా పడుకున్నప్పుడు ఆ బ్లాక్ కలర్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో తనని నిద్రలేపి మాతో వచ్చేయని పిలుస్తూ ఉండేవి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ భయపడి వెంటనే తన మానసిక పరిస్థితి బాలేదేమో అని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి లాభం లేకుండా పోయింది. వాళ్ళు కూడా తనకి ఏం జరుగుతుందా అనేది కనిపెట్టలేకపోయారు. ఈ విధంగానే తన బిహేవియర్ కొనసాగుతూ వచ్చింది. ఇలా ఈ సంఘటనలు జరుగుతూ ఒక 6 months గడిచిపోయాయి. 13th July 1991లో ఒక రోజు తన సిస్టర్ పైన అటాక్ చేసింది. చాలా భయంకరంగా తనని కొట్టింది, తనని హింసించడానికి ప్రయత్నించింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి దాన్ని ఆపారు. ఆ తర్వాత నెక్స్ట్ డే స్టెఫినా చాలా వీక్గా అయిపోయింది, చాలా సిక్ అయిపోయింది. అలా బెడ్ పైన పడుకునుంది, తను కోమాలోకి వెళ్ళిపోయింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఒక 3 weeks వరకు తనని అబ్జర్వేషన్లో పెట్టారు. తన బాడీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తూ ఉంది. సడన్గా తను చనిపోయింది. డాక్టర్స్ వాళ్ళ రిపోర్ట్లో ఇదొక సడన్ అండ్
సస్పీషియస్ డెత్ అని రాశారు. స్టెఫినా చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో విచిత్రమైన విషయాలు జరుగుతూ వచ్చాయి. స్టెఫినా ఏదైతే రూమ్లో ఉండేదో ఆ రూమ్లోంచి గట్టి గట్టి శబ్దాలు ఎవరో అరుస్తున్నట్టుగా వాళ్ళ పేరెంట్స్కి వినిపించేది. స్టెఫినా రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్ అంతా కూడా చల్లటి గాలితో నిండిపోయేది. వేరే రూమ్స్ అన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి, కానీ ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఏదో మంచు ప్రదేశంలో, బాగా చలి ఉన్న ప్రదేశంలో ఉన్నట్టుగా అనిపించేది. అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో కొన్ని బ్లాక్ కలర్ షాడోస్ని వాళ్ళ పేరెంట్స్ చూడడం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఉండే మిర్రర్స్ కానీ లైట్స్ కానీ వాటంతట అవే పగిలిపోయేవి. కొన్నిసార్లు డోర్స్ వాటంతట అవే ఓపెన్ అయ్యేవి, అవే క్లోజ్ అవుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా జరగడంతో వాళ్ళ ఇంట్లో ఇదంతా కూడా నార్మల్ అయిపోయింది. అంటే రెగ్యులర్గా జరగడంతో అది వాళ్ళకి అలవాటైపోయింది. ఇవన్నీ జరుగుతూ 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 ఉన్నాయి. వాళ్ళు అనుకున్నారు తన కూతురే, తన ఆత్మే ఇక్కడ తిరుగుతూ ఉంది, అదే ఇదంతా చేస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉండేవారు. అయితే నవంబర్ 1, 1993లో స్టెఫినా చనిపోయిన ఒక 2 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ కూడా, అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లివింగ్ రూమ్లో ఉన్నారు. వాళ్ళ గోడకి స్టెఫినా ఫోటో ఒకటి ఉండేది, ఒక ఫ్రేమ్లో పెట్టి. అంటే ఆ ఫ్రేమ్కి ముందు గ్లాస్ ఉండేది, వెనకాల వుడ్తో తయారు చేసింది ఉంటుంది కదా, అలా ఉండేది ఇలా గోడ కతికిచ్చి. వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందు ఆ ఫోటోలో తన ఫేస్ ఉంటుంది కదా, ఆ ఫేస్ మాత్రమే కాలిపోయింది. వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. అసలు అక్కడ ఏమీ ఎలక్ట్రిక్ వస్తువులు లేవు, అక్కడ ఎవరు కూడా మంటతోటి ఆడుకోలేదు. కానీ తన ఫేస్ మొత్తం కాలిపోవడం ఆ ఫ్యామిలీ మొత్తం కళ్ళారా చూశారు. అలా జరిగిన నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్లోనే స్టెఫినా వాళ్ళ మదర్ ఇలా లోపలికి వెళ్తున్నారు ఇంట్లోకి. సడన్గా ఏదో తెలియని ఒక పెద్ద ఎంటిటీ వచ్చి తనని లాక్కుని వెళ్ళిపోయింది, తనపైన పెద్ద అటాక్ చేసింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆ ఇంట్లో ఉన్నది తన కూతురు స్టెఫినా ఆత్మ కాదు, ఇంకా వేరే ఏదో అక్కడ ఉంటుంది అని. ఇంకొక విషయం ఏంటంటే, స్టెఫినా చనిపోయిన తర్వాత వాళ్ళ కాలేజ్లో ఉండే నన్ను, అంటే వాళ్ళకి టీచింగ్ చేస్తూ ఉండేవారు కదా, వాళ్ళల్లోంచి ఒక పర్సన్ వచ్చి స్టెఫినా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు. యాక్చువల్లీ స్టెఫినాకి 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఎప్పుడూ వాళ్ళే ఒక దగ్గర ఉంటూ బయటికి వెళ్తూ తిరుగుతూ సరదాగా ఉండేవారు. దాంట్లోంచి ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ రీసెంట్లీ బైక్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అలా చనిపోయిన దగ్గర నుంచి ఆ అమ్మాయి చాలా బాధలోకి వెళ్ళిపోయింది. ఒకరోజు వీళ్ళందరూ కలిసి ఎలా అయినా సరే చనిపోయిన తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడాలి అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు స్టెఫినా బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తుందని, తను నేర్చుకుంటుందని. సో వీళ్ళు తనని అడగడంతో స్టెఫినా ఒకరోజు కాలేజ్కి ఎవ్వరూ రాలేని ప్లేస్కి వీళ్ళందరూ వెళ్ళారు. కాలేజ్లో కూర్చున్నారు. అక్కడ ఈ ఊర్జా బోర్డ్ని ప్లేస్ చేశారు. ఆ తర్వాత ఆ గేమ్ని ఆడడం స్టార్ట్ చేశారు. అలా స్పిరిట్స్ని పిలుస్తున్నప్పుడు సడన్గా ఈ నన్ను ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి వచ్చిన తను వీళ్ళు అలా ప్రాక్టీస్ చేయడం చూసింది. వెంటనే అక్కడికి వచ్చింది, ఆ ఊర్జా బోర్డ్ని ముక్కలు ముక్కలు చేసేసింది, ఇలా కింద పడేసిన తర్వాత ఆ బోర్డులోంచి ఒక బ్లాక్ కలర్ స్మోక్ స్టెఫినా బాడీలోకి వెళ్ళిపోవడం అక్కడున్న వాళ్ళందరూ చూశారు. వాళ్ళ కళ్ళారా ఆ బ్లాక్ కలర్ స్మోక్ వచ్చి తన బాడీలోకి వెళ్ళిపోయింది. ఇదంతా కూడా వాళ్ళ నేకెడ్ ఐస్ తోటి వాళ్ళు చూశారు. కానీ అప్పుడు వాళ్ళంతా దీన్ని పట్టించుకోలేదు. స్టెఫినాకి ఎప్పుడైతే ఇలా జరుగుతుందో, ఇలా చనిపోయిందో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఆ టైంలోనే నన్నొచ్చి ఇదంతా వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. నవంబర్ 1, 1993కి తన ఫోటో ఫ్రేమ్ అలా ఫేస్ కాలిపోయింది. ఎగ్జాక్ట్లీ కొద్ది రోజుల తర్వాత, అంటే వాళ్ళ మదర్ పైన అటాక్ జరిగింది కదా, 29th నవంబర్ 1993కి వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చేంత వరకు వీళ్ళు బయట వర్షంలో అలా తడుస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో వెళ్ళడానికి కూడా వీళ్ళు భయపడుతున్నారు. పోలీసులు వచ్చారు, వీళ్ళు వర్షంలో తడవడం చూసి పక్కకు తీసుకుని వచ్చారు.
కొంతమంది పోలీసులు వీళ్ళతో ఏం జరిగిందో కనుక్కుంటూ ఉన్నారు. మిగతా కొంతమంది పోలీసులు ఇంట్లోపటికి వెళ్ళారు వాళ్ళ తమ్ముడిని తీసుకుని. లోపలికి వెళ్ళారు. స్టెఫినా రూమ్లోకి పోలీసులు ఎంటర్ అవ్వడంతోటే తన వాల్కి ఒక జీసస్ ఫోటో ఉండేది. ఆ ఫోటో ఒక్కసారిగా వాళ్ళందరి కళ్ళ ముందు రివర్స్ అయిపోయింది. ఇటు పక్కన వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ తమ్ముడు గాల్లోకి ఇలా పైకి తేలడం చూశారు. పోలీసులు ఇదంతా చూసి షాక్ అయ్యారు. ఇవే కాదు, ఆ ఇంట్లో స్టెఫినా రూమ్లో ఇంకా విచిత్రమైన విషయాలు వాళ్ళకి కనిపించాయి. ఇవన్నీ కూడా వాళ్ళు రిపోర్ట్లో రాసుకున్నారు. ఇదంతా కూడా ఏదో సూపర్ న్యాచురల్ ఎనర్జీ వల్ల ఇది జరుగుతుంది, ఇది మనుషుల పని కాదని డిక్లేర్ చేశారు. ఈ కేస్ని క్లోజ్ చేశారు. ఆ తర్వాత అక్కడుండే వాళ్ళ ఫ్యామిలీకి, స్టెఫినా ఫ్యామిలీకి ఇక్కడ ఉండడం సేఫ్ కాదని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. స్టెఫినా ఫ్యామిలీ ఎప్పుడైతే ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ లైఫ్లో కానీ ఇటువంటి యాక్టివిటీ ఏది కూడా జరగలేదు. ఆ ఇల్లు ఇప్పటికీ ఒక హాంటెడ్ ప్లేస్ లాగానే ఉంది. ఇది స్టెఫినా అండ్ వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన స్టోరీ. ఇది నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్. కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి దీని గురించి సెర్చ్ చేయొచ్చు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇక్కడ పక్కనే మీకు హౌస్ నెంబర్ 23 అని ఒక హారర్ స్టోరీ ఉంటుంది. దాన్ని కనుక ఇంతవరకు చూడకపోతే చూసేయండి.